ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ పార్టీ మునిగిపోయేనావా మనందరికీ తెలిసిన విషయమే. సొంత పార్టీ నేతలే ఒక్కొక్కరిగా బయటకు దప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. కొంతమంది మేము రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి బహిరంగ ప్రకటనలే చేస్తున్నారు. అయితే అసలు ఖాళీ అయిపోతున్న పార్టీలో ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించాల్సింది పోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కరిష్మాని అడ్డం పెట్టుకుని ఏదైతే వైసీపీ పార్టీ గతంలో 151 సీట్లు వచ్చాయో దాని క్రేజ్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు కాసుల వర్షం ఖజానాకు కురిపించాలని చెప్పి ఒక ప్లాన్ గీశాడు. ఏ ఖజానా? రాష్ట్ర ఖజానా అనుకుంటే పొరపాటే, తాడేపల్లి ఖజానా. ఎలాగంటే సాధారణంగా ఎలక్షన్లు అంటేనే డబ్బు, డబ్బు అంటేనే ఎలక్షన్లు. అది బహిరంగ సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీకైనా ఎలక్షన్ అంటేనే డబ్బు, డబ్బు అంటేనే ఎలక్షన్. సో అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాట్లాడాలంటే మనం ఆర్థిక నేరగాడు. ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ 43,000 కోట్ల అక్రమాస్తుల కేసు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి మరి పార్టీ పెడితే ఖచ్చితంగా డబ్బు కోసం ఆలోచిస్తాడు. ఈ 5 ఏళ్ళు ఎంత సంపాదించామనేది పక్కన పెట్టి ఎన్నికల సమయంలో నీకెంత వచ్చింది, సీట్ల రూపంలో నీకెంత వచ్చింది అనే లెక్కలేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. అందుకనే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? టార్గెట్ 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తే మీ సీటు ఉంటుంది, లేని పక్షంలో మీ సీటు ఎగిరిపోతుంది. అందుకు ఇష్టమైతే ఉండండి, కష్టమైతే మానేస్తే మీ వెనకాల చాలామంది సిద్ధంగా ఉన్నారు 100 కోట్లు పట్టుకుని ఇవ్వటానికి అని చెప్పి ఇప్పుడు కొంతమంది ఎంపీలకైతే, కొంతమంది కాదులే దాదాపు ఎంపీలందరికీ కూడా ఆ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. దీంతో ఎంపీలందరూ ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు 5 ఏళ్లలో మేము చేసిందేంటి, సచ్చిందేంటి, మాకు వచ్చిందేంటి? ఆల్రెడీ మునుపు ఎలక్షన్లో పెట్టిన ఖర్చులే ఇంకా రాలేదు. ఇప్పుడు 100 కోట్లు డిపాజిట్ చేసి మళ్ళీ ఎన్నికల ఖర్చులు పెట్టుకోవాలంటే ఇదంతా సాధ్యపడేదని అని చెప్పి ఒక్కొక్కరుగా మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఇది ఎంపీలతో ఆగుతుందా అంటే నాకు తెలిసి ఆగదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కూడా ఎంతో కొంత, ఇప్పుడు ఎంపీ 100 కోట్లు డిపాజిట్ చేశాడంటే ఎమ్మెల్యే ఒక 20 కోట్లు 10 కోట్లు డిపాజిట్ చేయమండా ఆ లెక్కన 175 అసెంబ్లీలకు సంబంధించి 175 మంది 25 కోట్లు చొప్పున డిపాజిట్ చేయమంటాడు. అలాగే 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ 25 మంది 100 కోట్లు చొప్పున 2500 కోట్లు వాటిని డిపాజిట్ చేయమంటారు. పోనీ ఇవేమని ఎన్నికల ఖర్చుల కోసం జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడా అనుకుందాం. ఎన్నికల ఖర్చులు కాదట, తాడేపల్లి ఖజానాకే ఎన్నికల ఖర్చులు. మీ బాధ మీరే పడాలా. ఉన్నదో మన్నదో అమ్ముకుంటారో లేకపోతే ఇంకోటి చేసుకుంటారో మాకు సంబంధం లేదు. మాకు 100 కోట్లు కట్టాలా, ఎన్నికల ఖర్చు మీరు పెట్టుకోవాలా. ఈ రెండింటితో అయిపోయింది అనుకుంటే తప్పే. అవ్వలేదు, ఇంకా ఉంది. ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాలా, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయాలా. విమర్శలు అంటే రాజకీయ విమర్శలు అయితే ఎవరైనా చేస్తారు, మనం దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. రాజకీయ విమర్శలు కాదు, వ్యక్తిగత విమర్శలు, దూషణలు, మన భాషలో చెప్పాలంటే బూతులు అనుకోండి. ఎంపీలందరికీ ఒక టార్గెట్ ఇచ్చాడంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు మంత్రులే మాట్లాడుతున్నారు, ఎంపీలు నోరు తెరవట్లేదు, ఎంపీలు ప్రజల్లోకి అసలు వెళ్ళలేకపోతున్నారు. ఎలాగా మీరు మంచి పనులు చేసి ప్రజల్లోకి వెళ్ళింది లేదు, సచ్చింది లేదు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడండి, అప్పుడైనా మీ దృష్టి ప్రజల్లోకి వెళుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయించా. ఇదేంట్రా బాబు, ఈయనకైనా పిచ్చబట్టిందా ఏంటి? ఒక పక్కే 100 కోట్లేమంటాడు, మరో పక్కేమో చంద్రబాబు నాయుడిని దూషించమంటాడు. ఇవన్నీ జరిగి సచ్చే కాదు. సరే, డబ్బు సంగతి కాసేపు పక్కన పెడితే చంద్రబాబు నాయుడిని దూషిస్తాం. రేపు ప్రభుత్వం మారితే మనల్ని ఎవడ కాపాడేది? ఆల్రెడీ లోకేష్ 1కి 10 సార్లు చెప్పాడు ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని. ఇప్పుడు దాకా తల్లో 4 లాగా కాముగా కూర్చున్న మనం ఈరోజు నోరు జారి ఎందుకు మనం అబాసు పాలవటం, ఎందుకు మనందరం బుక్ అయిపోవటం? టికెట్ ఇచ్చేస్తాడు లేకపోతే లేదు, కానీ ఇలాంటి విమర్శల జోలికైతే మేము పోబోమని చెప్పి చాలామంది తెగే చెప్పారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డికి చెప్పలేక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మేమైతే ఆయన చెప్పిన పనులు చేయలేము, సరే డబ్బుల సంగతి కాసేపు పక్కన పెడితే ఆయన ఏంటో విమర్శించండి అంటాడో, బూతులు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇదంతా జరిగి సచ్చే పని కాదు. ఎందుకు సార్ మాకు పోయి మేమే తవ్వుకునేటట్టు చేస్తారు? ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి, ఎలాగే ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసే కదా, అసలే మన పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, గెలవటమే కష్టం అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు విమర్శలు చేసి అబాసు పోలై రేపొద్దున ఆళ్ళకంట్లో మేము పడటం ఎందుకు? కాబట్టి ఈ పనులు మేము చేయలేం, మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేం, కానీ మీరే చెప్పండి అని చెప్పి కొంతమంది ఉత్తరాంధ్రకి అలాగే రాయలసీమకు చెందిన కొంతమంది ఎంపీలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయిస్తే ఆయన దొంగ అయిపోయాడంట. ఇదేంట్రా బాబు, వీళ్ళేంటి మేము చంద్రబాబుని అసలు ఒక మాట కూడా మేము అనలేము, మీరు ఇష్టమైతే సీట్ ఇవ్వండి, కష్టమైతే మానేయండి అంటున్నారు. ఎందుకని చంద్రబాబు మీద వీళ్ళందరికీ ప్రేమ పుట్టుకొచ్చేసిందని చెప్పి ఆయన షాక్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఆయన రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాగుతూనే ఉంటాడు కదా చంద్రబాబు మీద. సో అందరూ అలాగే వాగాలనేది ఆయన ఉద్దేశం. బట్ అందరూ సిద్ధంగా లేరు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రేపు పార్టీ పరిస్థితి, వైసీపీ పార్టీ పరిస్థితి బాగాలేదు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయంగా కనపడుతుంది. మరి ఈరోజు విమర్శించి రేపొద్దున ఇబ్బందులకు గురవ్వాల్సింది ఎవరు? ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, లేదా వ్యక్తిగతంగా కానివ్వండి, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము చంద్రబాబు జోలికైతే వెళ్ళాం. సరే 100 కోట్లు అంటారా, దాని సంగతి తర్వాత చూద్దాం. చంద్రబాబు జోలికైతే వెళ్ళబోమని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఇక ఈ 100 కోట్లు అనేది తాడేపల్లి ఖజానా కోసం జగన్మోహన్ రెడ్డి
వసూలు చేస్తున్న వసూళ్లుగా చెబుతున్నారు. పైగా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఈసారికి ఇక మేము రాజకీయాల నుంచి దూరంగా ఉంటామని చెప్పి కొంతమంది ఎంపీలు తేల్చి చెప్పారంట. ఆయన 100 కోట్లు కట్టమన్నాడు. అసలు మా దగ్గర ఈడ్స్తానే కానీ అంత రాదు, ఆ కట్టేసి ఓడిపోవడం మాకెందుకులే, కానీ ఈసారి ఎవరైనా కొత్త అభ్యర్థిని చూసుకోండి, మేమే దూరంగా ఉంటామని చెప్పి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంట్లో కూడా ఇచ్చారంట. మా స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరైనా దొరికితే మీరు సిద్ధం చేసుకోండి, మా గురించి మీరేం ఆశలు పెట్టుకోవద్దు, అంత మొత్తంలో మేమైతే తీసుకొచ్చి పెట్టలేమని చెప్పి కొంతమంది కూడా చెప్పడం జరిగింది. సాధారణంగా రాజకీయాలను ఆర్థికంగా లాభపడటానికి వాడుకుంటారని చెప్పి మనం అక్కడక్కడ వినుంటాం. బట్ జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని చూసిన తర్వాత అది అక్షర సత్యమని అర్థమవుతుంది. లేకపోతే ఒక పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీకి ఉండటానికి 100 కోట్లు కప్పం కట్టమన్నారంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం 100 కోట్లకు పైగా ఒక్కొక్క ఎంపీ సంపాదించుకుని ఉంటాడు కాబట్టి ఒక 100 కోట్లు నాకు కట్టి మిగిలింది వాళ్ళ దగ్గర చెట్టుకుని ఎన్నికల్లో పెట్టుకుంటారని చెప్పి ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. సరే సంపాదించారా సచ్చారా అనేది మనకైతే తెలియదు అనుకోండి, కాసేపు పక్కన పెడదాం. బట్ 100 కోట్లు అనేది ఇది వ్యాపారమా? ఇదేమన్నా ఇదాని వస్తువులు కూరగాయల మార్కెట్లో ఆ వస్తువులు కొనుగోలు లాంటిదా? ఆ ఎంపీలు 100 కోట్లు కడితేనే మీరు ఉంటారు, కట్టపోతే మీరు ఉండరు అంటాం. సాధారణంగా ఎవరినైనా సరే మీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అంటారు. అంటే ఆ గెలుపుకు సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి అంటారు. సాధారణంగా మనకు తెలుసు అది. ఏ అభ్యర్థి అయినా తన ఖర్చులు తాను పెట్టుకోవాల్సి ఉంటుంది. సరే కొన్ని చోట్ల పార్టీ ఫండింగ్ ఇస్తుంది, ఎందుకంటే ఆ ఎస్సీ ఎస్టీలో ఏరియాల్లో కొద్దిగా అంత ఫండింగ్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకి పార్టీ సహాయ సహకారాలు అందిస్తుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ కేవలం ఎంపీలనే 100 కోట్లు కట్టమన్నారు, ఇక ఎమ్మెల్యేలు ఎన్ని కోట్లు కట్టమంటారనేది ఎవరికీ తెలియదు. ఇదంతా ఎవరి ఖజానాకి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి ఖజానాకి వెళ్తుంది, రాష్ట్ర ఖజానాకి రాదు. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడు, ఇక మనం గెలిచేది లేదు సచ్చేది లేదు, ఆ టికెట్లు ఉత్తినే ఇవ్వటం కంటే ఆర్థికంగా ఎంతో కొంత లాభం చేకూర్చుకుని టికెట్లు ఇస్తే ఆ లాభం అన్నా మనకు మిగులుద్ది కదా రేపు ఓడిపోయిన తర్వాత అని బహుశా ఆయన ఏమన్నా ఒక అంచనాకు వచ్చాడో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు 100 కోట్లు అనేది వైసీపీలోనే ఒక హాట్ టాపిక్గా మారింది. ఆయన పారదర్శకత అంటారు, నిజాయితీ అంటాడు, చిత్తశుద్ధి అంటాడు. అలాంటి వ్యక్తి ఈయనే చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా లంచాలు తీసుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని. మరి ఆయనే ఈరోజు 100 కోట్లు అడుగుతున్నాడు. దాదాపు లంచం లాంటిదే కదా అది. 100 కోట్లు పార్టీ ఫండ్ మీరు అక్కడ కట్టండి అన్నారంటే, కప్పం కట్టండి అన్నారంటే అది లంచం లాంటిది కదా. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నీతి సూక్తులన్నీ ఎటుపోయాయి? ఆయన చెప్పిన డైల్ నెంబర్ అంతా ఎటుపోయింది? మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎవరైనా లంచం అడిగితే మిమ్మల్ని అని చెప్పి ఆయన ఒక బ్యానర్ విడుదల చేశాడు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈయనే 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండడం కూడా అది వేరే విషయం. ఆల్రెడీ 5 ఏళ్లలో తెచ్చిందేమో 11 లక్షల కోట్ల అప్పు, ఖర్చు పెట్టింది చూస్తే 2-3 లక్షల కోట్లు కూడా లేదు, మిగిలిందంతా ఏమైపోయింది తాడేపల్లి ఖజానాకి వెళ్ళిందేమని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాండు, లిక్కరు, ల్యాండు, మైను అని దొరికినట్టు దోచేసాడని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కేవలం ఇసుకలోనే 40,000 కోట్లకు పైగా దోచేశారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఇక లిక్కర్లో ఎన్ని వేల కోట్లు వచ్చిందనేది ఎవరికి లెక్కలేని పరిస్థితి. ఏకంగా బెవరేజ్ కార్పొరేషన్ వెబ్సైట్నే ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు ఆ లెక్కలు బయటపడకుండా. సో కాబట్టి ఎంత సంపాదించినా సరే, సంపాదించలేదని ఎవడన్నారు? రుజుకోండ మీద 500 కోట్లు పెట్టి ఉతినే కట్టాడు ప్యాలెస్, సరే ప్రజల సొమ్మేని అనుకోండి. కాబట్టి ఇంత సంపాదించినా కానీ ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఆ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయటం ఏదైతే ఉందో, ఈ డబ్బు మీరు కప్పం కట్టాలి కడితేనే సీట్ ఇస్తామని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి వైసీపీలోని కీలక నేతలను కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేశాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒకసారికి ఎలా మారిపోయాడని చెప్పి ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ 100 కోట్లు ఏంటి, చంద్రబాబు నాయుడు విమర్శించడం ఏంటి, ఏం అర్థం కావట్లేదు. ఒక పక్క వైసీపీలో తీవ్ర అసంతృప్తి ఉంది, వెళ్ళేవాడిని ఆపడమే కష్టంగా మారుతుంది, బయట నుంచి ఎవడో రావట్లేదు, లోన్ నుంచి వెళ్ళేవాడు ఆగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు 100 కోట్లు కట్టు 50 కోట్లు కట్టు అని డిమాండ్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఉన్నకాడికి మొత్తం పీకేయాలి, వాళ్ళు ఉంటే ఉంటారు పోతే పోతారు తర్వాత సంగతి, ఉన్నగాడికి మొత్తం పీకేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఎంపీలను అయితే 100 కోట్లు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే త్వరలో ఏదో ఒక ఎంపీ బయటకు వస్తాడు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాడు ఆ రోజు నేను ఎందుకు బయటకు వచ్చాను అనే దానికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం అడిగాడు అనేది ఖచ్చితంగా రాకుండా అయితే ఉండదు. కాకపోతే ఇప్పటికిప్పుడు రహస్యం కావచ్చు, బట్ భవిష్యత్తులో మాత్రం 100 కోట్లు అడిగాడా 50 కోట్లు అడిగాడా లేకపోతే చంద్రబాబుని ఏమని విమర్శించమన్నాడు అనేది విషయాలు అయితే బయటికి రాకుండా ఆగవు. ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చగా మారిన అంశం ఎంపీల విషయం. ఎంపీలను 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమనటమే కాకుండా, పార్టీ ఫండ్ కింద డిపాజిట్ చేయమనటమే కాకుండా చంద్రబాబు నాయుడిని విమర్శించాలి దూషించాలి అని చెప్పి ఎంపీలకు టార్గెట్లు పెట్టడం. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మంత్రులు లాంటి వాళ్ళనే మనం చూసాం. ఎంపీల్లో పెద్దగా నోరు పారేసుకుని బయటకు వచ్చిన ఎంపీ ఎవరు లేరు మనకు తెలిసి. ఏదో కొడాలి నాని, ఆ పేరుని నాని లాంటి కొంతమంది వ్యక్తులు తప్ప ఎంపీలు ఎవరు దీని జోలికి రాలా.
బట్ ఇప్పుడు ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించాలి, దూషించాలని చెప్పి టార్గెట్లు ఇవ్వడంతో వాళ్ళంతా ఒకసారిగా ఉలికిపాటు గురయ్యారు. అసలే ఓడిపోయే పార్టీ ఈ సమయంలో కన్నా మేము విమర్శలు చేస్తే రేపొద్దున మా పుట్ట మునిగిపోద్దని చెప్పి వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి మేమైతే ఈ పనులు చేయలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెగేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలు ఏంటనేది అర్థం కాక వైసీపీ నేతలే తలలు బాదుకుంటున్నారు. మరి ఈ 100 కోట్లు కట్టి ఎంపీలుగా ఉంటారా, మునిగిపోయే నావ కాబట్టి మాకెందుకని బయటకు వచ్చేసి కొత్త అభ్యర్థులను పెట్టుకోమంటారా అనేది తెలియాలంటే వేచి చూడాలి.